ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. క్రైస్తవ వివాహ సైట్లు, ఆంధ్ర వివాహ సైట్లు, కొన్నిసార్లు అడ్జస్ట్మెంటు, కాంప్రమైజు అన్నీ కావాలి ఈరోజు ప్రయత్నం. కానీ ఆయన చేసిన సులభమైన ప్రార్థన ఆదికాండము 24 అధ్యాయం 42, 43, 44 వచనంలో సులభంగా చేశాడు ప్రార్థన. ఎంత సులభంగా ఉందో చూడండి. ఎప్పుడైనా నీ దేవుడు నీతో మాట్లాడతాడంటే స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు మనం ఊహించుకున్న ఊహ ఎలా ఉండాలో ఈయన చక్కగా తెలియజేస్తాడు. ఏమని చదవండి 42. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల. అయ్యో దేవా, ఈరోజు నా ప్రయాణం కానీ నువ్వు సఫలం చేసావంటే, అంటే ఈరోజు నేను వచ్చింది ఇక్కడ సరైన విధమంటే, ఆయన ఒక బావి దగ్గరికి వస్తున్నాడు. ఆ నాహూర్ అనే ఊరు బావి దగ్గరికి వస్తున్నాడు అనమాట. వచ్చిన వెంటనే ఆయన కష్టమైన నిర్ణయం తీసుకుంటున్నాడు అక్కడ. ఆ నిర్ణయం ఎలాగుందంటే అది మనుషుల వల్ల సాధ్యం కాదు, మనుషుల వల్ల జరిగేది కాదు. అడగకుండా ఎప్పుడు సాయం చేయడు, అంతేనా? అడగకుండా అమ్మ కూడా మొదలు పెట్టదు కదా. అడగకుండా పిల్లడు ఏడవకుండా అమ్మ కూడా తెలియదు ఆకలేస్తుందని. కానీ ఈయన ఎలాంటి విశ్వాసం వాడుతున్నాడో, ఎలాంటి ప్రార్థన వాడుతున్నాడో ఇక్కడ ఒక్కసారి ధ్యానిద్దాం, ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఏమంటాడు 43 వచనంలో, నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవతో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయుదునని ఎవతి చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండునని గాకని మనవి చేసుకుంటుని. ఎంత చక్కగా మనవి చేసుకున్నాడు చూడండి. ఆయన నొయ్యి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఈరోజు నొయ్యి దగ్గరికి ఏ పిల్ల అయితే వస్తుందో, ఏ కుమార్తె అయితే వస్తుందో, ఏ చిన్నదైతే వస్తుందో, ఆ చిన్నదాన్ని నేను తాగడానికి నీళ్లు కొంచెం ఇమ్మని అడుగుతాను అంటున్నాడా? చాలా జాగ్రత్తగా చదువుదాం. 3వ లైన్లో చదువు, 43 వచనము. నీకు దయచేసి 3వ లైన్ 43